అలాగే ఇది ప్రమాదకరం కూడా చేయట్లేదు సార్. టీడీపీ కానీ జనసేన కానీ ఇలా మాట్లాడిన వాళ్ళు కంట్రోల్ కూడా ఇప్పుడు ఎలా కంట్రోల్ చేస్తారు నాకు తెలియక అడుగుతాను చెప్పండి. ఇప్పుడు ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి, అది వేరే రాంగ్ సిగ్నల్ వెళ్తుంది. మనోళ్ళు భయపడ్డారా ఇట్లాంటి. ఇండివిజువల్ గా చెప్పాలనుకోండి, ఇప్పుడు సోమిరెడ్డి ఏమన్నా చంద్రబాబుకి చెప్పి చేశాడా ప్రకటన? పిఠాపురం వర్మ చంద్రబాబుకి చెప్పి చేశాడా? ఇప్పుడు ఆదిరెడ్డి వాసు ఏకంగా సీఎం పోస్ట్ అన్నాడు. ఇప్పుడు చంద్రబాబుకి ఎత్తు కాదు అది ఆ లెక్కనైతే. మన మైదుకూరులో అతను అయితే చంద్రబాబు గారు ఎదుర్కొండానే చెప్పాడు. మరి ఆయన ఉండగానే అదే అప్పుడు అతను నారా లోకేష్ గురించి చెప్పాడు. అదే లోకేష్ డిప్యూటీ సీఎం అన్నాడు. అది ఇక్కడ వీళ్ళకి కూడా ఒక ఆలోచన ఉంది. అవతల వాళ్ళకి కౌంటర్ వీళ్ళు అట్లాగా ఉండాలి, ఆ ఫీలింగ్ టెంపో ఉండాలి అన్నటువంటిది. ఇక్కడ మీరు ఈనాడు జ్యోతి బిగిన్ చేసినాయి. ఇప్పుడు ఇతని పాజిటివ్ గా లోకేష్ కి డిప్యూటీ సీఎం అన్నది పెరుగుతోంది అన్నది. ఇక్కడ నాకు అనిపించిన ఒక సూత్రం వల్ల నాగబాబుకి మంత్రి పదవి ఇస్తున్నారు కాబట్టి, ఇది ఒప్పందానికి విరుద్ధమైనటువంటిది కాబట్టి, అడిషనల్ బెనిఫిట్ కాబట్టి, అందులో భాగంగా అప్పట్లో ఒప్పందంలో ఒక డిప్యూటీ సీఎం నుంచి 2 డిప్యూటీ సీఎంలకి అవ్వాలి, అది లోకేష్ అవ్వాలి. ఇప్పుడు ఇద్దరు కూడా మానసిక సంతృప్తి పరుచుకోవాలి. ఇది సమస్య. అడ్జస్ట్ అవ్వాలేమో సార్ రేపొద్దున కలిస్తే ఇద్దరు పవన్ కళ్యాణ్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ అనుకుంటే ఈ సమస్యని కంట్రోల్ చేయగలరండి.